దీన్ని మా సంస్థల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఖచ్చితంగా అది తోడ్పడిందని చెప్పగలను. థ్యాంక్ యూ సార్. సారీ, కాలర్ రెడీగా ఉన్నాను సార్, కాల్ తీసుకున్నాం. హలో నమస్తే. హలో అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మాలతి అండి. మాలతి గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హిమాయత్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, లైవ్ చూస్తూ ఉన్నారా ఈరోజు? లైవ్ చూస్తున్నాను. సార్ తోటి అదే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదామని కాల్ చేశానండి. యా, తప్పకుండా అండి. మనతో పాటు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నుంచి మహమ్మద్ ముస్తఫా షరీఫ్ గారు ఉన్నారు. వారిని అడగొచ్చు, మీకు ఎలాంటి డౌట్ ఉన్న స్కూల్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి సార్తో మాట్లాడచ్చు. మాట్లాడండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అమ్మా. సార్ యాక్చువల్లీ మా పిల్లలు ఒక అబ్బాయి 5th లో ఉన్నాడు, అమ్మాయి ఏమో 7th లో ఉంది. హలో చెప్పండి అమ్మా. సార్ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మనకి చాలా పిల్లలకి చాలా స్ట్రెస్ గా అవుతుంది సార్. మరి కరెక్ట్ గా అంటే వాళ్ళకి ఎక్కువ చదివినా బుర్రకి ఎక్కట్లేదు అని అంటున్నారు. మరి ఏ విధంగా వాళ్ళకి కరెక్ట్ గా చెప్పాలంటారు? మరి అంటే వాళ్ళకి ఈజీ మెథడ్ చెప్తారు ఏదన్నా? ఒక పిల్లవాడి 5th క్లాస్, ఇంకో పిల్లవాడు ఏం చెప్పారు? అమ్మాయి 7th. అమ్మాయి 7th క్లాస్. ఖచ్చితంగా 5వ తరగతి 7వ తరగతి అనేది ప్రతి విద్యార్థికి ఆ వయస్సులో చదివే అలవాటు చేయడం అనేది చాలా మంచిది. దానికోసము మనము ఇంట్లో కూడా పిల్లల్ని ఒక సిస్టమాటిక్గా ఒక కరెక్ట్ టైంలో మార్నింగ్ నిద్ర లేపడము, యోగా లాంటివి పిల్లలతో చేయించడము, మెడిటేషన్ లాంటివి చేయించడము, ఆ తర్వాత కొంతకాలం అంటే కంటిన్యూస్గా 2 గంటలు 3 గంటలు చదవడం చేత పిల్లలకి స్ట్రెస్కి గురి కావడానికి అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ముఖ్యంగా మదర్స్ రెండు విషయాలు చాలా ఎప్పుడు డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. ఒకటి, మా పిల్లవాడు తినడం లేదు అని చిన్నపిల్లల తల్లులు. రెండవది, కొంచెం పెద్దగా అవుతగానే మా పిల్లలు చదువుతలేడు అని చెప్పి పేరెంట్స్ ఎప్పుడూ ఒక డిస్సాటిస్ఫాక్షన్లో ఉంటారు. అటువంటి డిస్సాటిస్ఫాక్షన్ మనకు ఉన్న పిల్లల ముందు ఎక్స్ప్రెస్ చేయకుండా ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం కరెక్ట్ టైంలో నిద్రలేపి కొంచెం మెడిటేషన్ చేయించి ఒక 45 minutes చదివించి వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ ముందు ఉండి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 45 నిమిషాలు ఒక పర్ఫెక్ట్ స్కూల్లో చదువు చెప్పిందే ఇంట్లో చదివిస్తూ ఎవ్రీడే సిస్టమేటిక్గా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి, క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఉండగలిగితే పిల్లలకి చదువు ఎనలేని ఇంట్రెస్ట్ వస్తుంది. అది కాకుండా పేరెంట్కి అంటే మదర్ అండ్ ఫాదర్కి చైల్డ్కి మధ్య మంచి సఖ్యత కుదురుతుంది. అలా కాకుండా మనం ఒకవేళ కంటిన్యూస్గా పిల్లల మీద చదవండి అని చెప్పి ప్రెషర్ చేసి ఒకవేళ పిల్లలు చదవలేకపోతే మనం డిసప్పాయింట్మెంట్లో ఉండి వాళ్ళతో కోప్పడుతూ ఉంటే డెఫినెట్గా అది పిల్లల మనసు మీద, చదువు మీద అంత శ్రద్ధ కలగదు. ఈ విధంగా పాటించడం మంచిదని భావిస్తాను. నెక్స్ట్. సో విన్నారు కదండి సార్ చెప్పినట్టుగా. ఎందుకంటే మెయిన్ వచ్చేసి స్టూడెంట్స్ మీద పేరెంట్స్ ఫోర్స్ అనేది ఎక్కువగా పెట్టొద్దు. జస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్తోనే ముందుకు వెళ్ళాలి అని, మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని సార్ చాలా చక్కగా చెప్పారు. బట్ ఏంటంటే సార్ తను చెప్పినట్టుగానే నిజంగానే పేరెంట్స్ ఏంటి అంటే ఒక స్టూడెంట్